హైదరాబాదులో చెరువుల కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపడంతో కబ్జాదారుల గుండెలు గుబేలుమంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా, చెరువులలో బఫర్ జోన్లలో అక్రమ భవనాలు నిర్మించినా వాటిని కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ఇక ఇదే సమయంలో ఎల్బీనగర్లోని ఆక్రమణలపై, చెరువులు, కుంటలు, నాలాలపై హైడ్రా దృష్టి సారిస్తుందా అనే విషయంపై స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే హైడ్రా అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 56 చెరువులపై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో ఎల్బీనగర్ పరిధిలోని అనేక చెరువులున్నాయి. అందులో సరూర్ నగర్ చెరువు మొదలుకొని హతీగూడ చెరువు, చిన్న చెరువు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మన్సూరాబాద్ చిన్న చెరువు పైన హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. అక్రమ కట్టడాలతో మన్సూరాబాద్ చిన్న చెరువు కబ్జాలతో కుంచుకుపోతుంది, చిన్నాభిన్నమవుతుంది. పెద్ద చెరువు నిండగానే అలుగుపారి చిన్న చెరువులోని వరద నీరు చేరే కాలువ ఇరిగేషన్ అధికారుల అవినీతి అలసత్వంతో పూర్తిగా దారి మళ్లింది. అంతేకాకుండా ఈ కాలువను మరో మార్గం గుండా మారుస్తూ కబ్జాదారులు ఏకంగా కాలువనే డైవర్ట్ చేసి భారీ భవనాన్ని నిర్మించారు. అయితే చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వెలుపల కాలువలకు కొద్ది దూరంలోనే ఆక్రమణదారులు కుటుంబాలకు చెందిన 3.5 ఎకరాల శిఖం పట్టాభూమి ఉంది. దానిని ఆసరా చేసుకొని చెరువు, ఎఫ్టీఎల్ను కబ్జా చేయడమే కాకుండా వరద కాలువ దారి మళ్లించి ఆ స్థలంలో భారీ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించడం గమనార్హం. గత ప్రభుత్వంలో చెరువుల శిఖం భూముల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో సైతం నీటిపారుదల అధికారులు అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేశారు. కబ్జాదారులు కాసులకు కక్కుర్తిపడి అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో చెరువులను చెరపట్టి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో ఓ డివిజన్ అధ్యక్షులు చిన్న చెరువును ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మించినట్లు తెలుస్తోంది. ఎలాంటి మట్టి నమూనాలు సేకరించకుండా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎలాంటి అనుమతి ఇవ్వకుండానే ఎఫ్టీఎల్ పరిధిలో భారీ భవనాన్ని నిర్మించారు. దీనికి గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల అండతో లంచాలకు అలవాటు పడిన రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. అయితే ఈ భారీ భవనం ఎంతవరకు సేఫ్గా ఉందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ భవనాన్ని ఓ కార్పొరేట్ కళాశాలకు అద్దెకిచ్చారు. అందులో వందలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు ప్రభుత్వ భూముల్లో అనుమతులు మంజూరు చేసిన అధికారులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అన్నీ తెలిసిన ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ జారీ చేయడం, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం, జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి అధికారుల పాత్ర ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చెరువులో అనుమతులు మంజూరు చేసిన గత ప్రభుత్వంలోని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ముందుగా ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టాలని కోరుతున్నారు. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మన్సూరాబాద్ చిన్న చెరువు దగ్గర మనం ఉన్నాము. ఈ చిన్న చెరువు పరిస్థితి ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఈ చిన్న చెరువు ఒకప్పుడు చాలా నీటితో కలకల్లాడుతూ ఉన్న చెరువు ఇప్పుడు కాస్త కుంట లెక్క, చిన్న ఒక పాండ్ లెక్క తయారైంది. దీనికి కారణం చుట్టుపక్కల అక్రమంగా వెలిసిన కట్టడాలు. ఈ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ కట్టడాలు కబ్జా చేసిన వాళ్ళని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. మరి ఈ కట్టడాలు కట్టుకున్న వాళ్ళ నుంచి విముక్తి కలగాలి. ఈ చెరువు మరి పూర్వ వైభవం రావాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేసే ప్రతి చెరువుకు కూడా పరిరక్షణ చేస్తూ రాబోయే రోజుల్లో మరి చెరువుకి వరద వచ్చే విధంగా ఈ అక్రమ కట్టడాలు, కబ్జాల నుంచి విడుదల దయచేయాలని మరి ఇక్కడ స్థానికులు కోరుతూ ఉన్నారు.
హైడ్రా అనగానే అందరూ హైరాణ పడిపోతున్నారు. చెరువులను కుంటను ఆక్రమించి కట్టడాలు కట్టిన వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇలాంటి ఆక్రమిత కట్టడాలు ఉన్నవాళ్ళు బడాబాబులైనా రాజకీయ నాయకులైనా డోంట్ కేర్ అంటూ బుల్డోజర్లను ఎక్కుపెడుతున్నారు. తెల్లవారకు ముందే వారి భవనాల భవిష్యత్తును కూల్చేస్తున్నారు. దశాబ్దం కాలం పాటు బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు వారి జాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా చెరువును పూడ్చి కాలేజీ నిర్మాణాన్ని చేపట్టిన ఓ లీడర్ గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి.